దేవుని నామమునకు స్తోత్రములు. కీర్తనల గ్రంథము 61:2 చదువుకుందాము. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ కీర్తనను రాసింది దావీదు గారు. దావీదు కీర్తన ఆయన ఎంతగానో ఈ యొక్క తన హృదయం అంతా కూడా కీర్తనలో మనం చూడగలము. మరి కీర్తనకారుడైన దావీదు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు మనము అర్థం చేసుకున్నట్లయితే, మొట్టమొదటగా ఆయన అన్న మాట ఏమిటి అంటే, నా ప్రాణము తల్లడిల్లింది అంటున్నాడు. తల్లడిల్లుట అనగా ఇదే మాటకు మనము మూర్ఛిల్లగా అనే మాటను కూడా అర్థం చేసుకోగలము. ఈ మూర్ఛిల్లగా అనేటువంటి మాటను యోనా గ్రంథము 2వ అధ్యాయం 7లో చూసినట్లయితే, యోనా ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి పారిపోయి అక్కడ ఈ చేప కడుపులో పడిపోయినాడు, ఆ చేప గర్భంలో నుండి ఆయన ప్రార్థించినట్లుగా మనము చూడగలము. నా ప్రాణము నాలో మూర్ఛిల్లుతున్నదని చేప కడుపులో నుంచి ఆయన చేసిన ప్రార్థనగా ఇక్కడ మనము చూడగలము. అయితే ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే, దావీదు ఎందుకు నా ప్రాణము తల్లడిల్లుతున్నది అన్నాడు అంటే, తన యొక్క జీవితంలో ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములు, ఎంతో బాధ, శ్రమను ఆయన అనుభవిస్తున్న వాడుగా ఆ శ్రమలలో ఎంతో కృంగిపోయినటువంటి స్థితిని కూడా మనం అర్థం చేసుకోగలము. నా ప్రాణము తల్లడిల్లుచున్నది అన్న తర్వాత తల్లడిల్లినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తల్లడిల్లినప్పుడు ఆయన దేవునికి దూరంగా వెళ్ళిపోయాడా? తన ప్రాణం తల్లడిల్లినప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టాడా? తన ప్రాణం తల్లడిల్లినప్పుడు నేను దేవునితో ఇంకెల్లకాలం ఉండలేను, దేవుని యొక్క విశ్వాసమును విడిచిపెట్టుకుంటాను, దేవుడు నన్ను ప్రేమించుటలేదు, ఇంకా ఎంత విశ్వాసం ఉంచినా దేవుడు నాకు సహాయం చేయుటలేదు అనే దేవుని సన్నిధిలో నుంచి ఆయన పారిపోయినాడా? తన ప్రాణం తల్లడిల్లినప్పుడు ఇవన్నీ ఏం చేయలేదు, విశ్వాసాన్ని వదులుకోలేదు, దేవుని మీద ఆధారపడుటను వదులుకోలేదు, కానీ దేవునికి ఆయన మొర్ర పెట్టినాడు. అది ఆయన తీసుకున్న నిర్ణయం. ఇంకా మనం చూసినట్లయితే, భూ దిగంతముల నుండి అన్నప్పుడు దావీదు గారు భౌతిక పరమైనటువంటి చాలా దూరం నుండి ప్రార్థిస్తున్నాడని కాదు, కానీ ఆయన ఆత్మీయంగా దేవునికి నేను దూరంగా ఉన్నానేమో, దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడేమో అనేటువంటి స్థితిలో నుంచి ఆయన ప్రార్థించినట్లుగా, ఒక అలంకారప్రాయంగా కృంగినటువంటి స్థితిలో నుంచి ఆయన ప్రార్థించినట్లుగా మనం అర్థం చేసుకోగలము. అయితే ఇంకా నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి మీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. దావీదు జీవితంలో చాలా సార్లు తన ప్రాణము తల్లడిల్లిన అనుభవాలను ఆయన కలిగి ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా అవసరమై ఉన్నవి. మనం ఈ వచనంలో ఆయన చేసిన ప్రార్థనలో ఆయనకు అవసరమైన విషయాలు ఏంటివి అన్నప్పుడు, మొట్టమొదటి ఆయనకు కావాల్సింది కొండ కావాలి. ఎత్తైన కొండ అనే మాటను చూస్తున్నాం. కొండ ఆయనకు అవసరమై ఉన్నది. ఈ కొండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, స్థిరంగా ఉండటకు, భద్రంగా ఉండటకు ఈ కొండ సాదృశ్యంగా ఉంది. ఆ కొండ భూకంపాలు వచ్చినా కదిలించబడదు, అల్లలు ఎగసి పడినను కూడా ఆ కొండ కదిలించబడకుండా చాలా బలంగా ఉంటుంది. కాబట్టి నన్ను కొండ యొద్దకు నడిపించు అంటున్నాడు. రెండవదిగా, ఎక్కలేనంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. ఎక్కలేనంత అని మనం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఆయన యొక్క జ్ఞానమునకు మించినటువంటి పరిస్థితి. ఆ స్థలం అతని కంటే ఎత్తైనదిగా ఉన్నది, తన జ్ఞానమునకు మించినది, తన సామర్థ్యాలకు మించినది. మూడవదిగా ఆయనకు కావలసినది నడిపింపు కావాలి, దేవుని యొక్క నడిపింపు. నన్ను ఎక్కించుము అంటున్నాడు. అంటే తన సొంత శక్తితో, తన సొంత బలముతో అంత ఎత్తైన ప్రదేశాన్ని, తన జ్ఞానానికి, తన సామర్థ్యానికి మించినటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి దేవుని నడిపింపు కొరకైనా ప్రార్థిస్తున్నాడు. తన పాదాలు అక్కడ మాత్రమే నిలకడగా ఉంటాయని ఆయన నమ్ముతున్నాడు. మన జీవితంలో కూడా మనకు ఎత్తైన కొండగా ఎవరున్నారు అంటే, యేసు ప్రభువుల వారే మనకు ఎత్తైన కొండగా
ఉన్నారు. ఎందుకంటే ఆయన సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడుగా, సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన సంపూర్ణ విధేయత కలిగిన దేవుడుగా ఉన్నాడు. మనకంటే ఎక్కువగా మించినటువంటి శ్రమలు అనుభవించాడు. మరి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వం పైన ఆసీనుడైన దేవుడుగా ఉన్నాడు. మరి మనం కూడా మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించుటలేదు, దేవుడు నాకు సహాయం చేయుటకు రావడం లేదు, నా ప్రార్థనకు జవాబు వచ్చుట లేదని మనము మన విశ్వాసాన్ని విడిచిపెట్టుట కాదు, కానీ ఆ శ్రమలలో నుంచి, ఆ కృంగిపోయిన స్థితిలో నుంచి, మన ప్రాణం మూర్ఛిల్లినటువంటి పరిస్థితుల నుంచి, మన ప్రాణం తల్లడిల్లినటువంటి పరిస్థితుల నుంచి మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా యేసయ్య మన మొర్ర ఆలకిస్తారు, మన ప్రార్థనకు జవాబునిస్తారు. మనము స్థిరంగా నిలబడడానికి ఆయన కావలసిన కృపనిస్తారు, తన భద్రతనిస్తారు, తను మనల్ని స్థిరంగా నిలబెడతాడు. మనకు అండగా దండగా ఆయన నిలబడతాడు. మనం ఒంటరి వారం కాము. ఇక్కడ దావీదు కూడా ఆ శ్రమలలో దేవుని విడిచిపెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ నేను నీకే మొర పెడుతున్నాను అన్నట్టుగా మనం కూడా, మనకి ఎన్నో శోధనలు వస్తుంటాయి, ఈ విశ్వాసం ఎందుకు ఈ విశ్వాసంలో ఉండాలి అని. కానీ ఏ శోధన వచ్చినా, ఎలాంటి తలంపులు వచ్చినా దావీదు వలె మనం కూడా ఆయనకు మొర పెట్టాలి. యేసు ప్రభువుల వారు ఖచ్చితంగా నా నామంలో ఏది అడిగినానో మీకు అది అనుగ్రహిస్తానని అన్నారు. కాబట్టి ఆయన నామంలో మనం మొర్ర పెట్టినప్పుడు, ఆయన నామంలో మనం ప్రార్థించినప్పుడు యేసయ్య ఖచ్చితంగా మన తల్లడిల్లిన ప్రాణాలను ఆయన మరి ఎంతగానో ఊరడిస్తాడు, ఆయన ఆదరిస్తాడు. అంతటి కృపగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రాణం ఏ విషయంలో తల్లడిల్లుతున్నారు, మీరు ఎలా మొర్ర పెడుతున్నారు, మీ మొర్రను దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మీ తల్లడిల్లిన ప్రాణాలను దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని మరి మీరు ఎక్కలేనంత కొండపైకి మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఆ సామర్థ్యాన్ని మీకు ఇస్తాడు, ఆ భద్రత, ఆ క్షేమాన్ని మీకు యేసు ప్రభువుల వారు దయచేస్తారు. కాబట్టి ఆయనకు మనం ప్రార్థన చేద్దాము, ఆయనకు మనం మొర్ర పెడదాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారు ఏ పరిస్థితులలో ఉండి నీకు మొర్ర పెట్టుచున్నారో, వారి ప్రాణం ఎంతగా తల్లడిల్లుచున్నదో, మరి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారు వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి మరి మీరే వారికి ఎత్తైన కొండగా ఉండి మీ రక్షణ, మీ భద్రత అనుగ్రహించి వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.